సో వెల్కమ్ టు స్టోర్ ప్లస్ అండి. స్టోర్ ప్లస్లో ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి 31 నైట్ క్లోజ్ చేయాలి కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. స్టోర్ ప్లస్లో ఫస్ట్ మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్తో తర్వాత చూడండి, అక్కడ జనరల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే జనరల్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అని వస్తుంది. ఇక్కడ డౌన్ ఏరియా కొట్టగానే ఇక్కడ 25, 26, 27 అని ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రజెంట్ ఉన్నది 25, 26 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 26, 27 అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఎవరికన్నా సరే ఇక్కడ 26, 27 లేకపోతే సో సపోర్ట్ సెంటర్కి లేదా కాల్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళకి మీరు అల్ట్రా వ్యూవర్ ఇస్తే మీకు అప్డేట్ చేసి ఇచ్చేస్తారు, రైట్. సో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ 31 నైట్ కానీ లేదంటే ఏప్రిల్ 1 మార్నింగ్ కానీ వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ని 26, 27లో పెట్టేసుకోండి. పెట్టి కింద అప్డేట్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది స్టెప్ 1 అండి. మీకు ఇక్కడ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఆ తర్వాత మరొక స్టెప్ ఉంటుంది దీంట్లోనే. స్టెప్ 2 ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బిల్ సెట్టింగ్స్ కానీ కూడా ఉంటుంది. బిల్ సెట్టింగ్స్ మేము క్లిక్ చేయగానే కింద మీరు ఇక్కడ చూస్తే చూడండి సేల్ సిరీస్ అని ఉంటుంది. సేల్స్ సిరీస్ ఇప్పటివరకు మీకు నచ్చిన సిరీస్ ఆల్రెడీ పెట్టుకున్నారు కదా, 25, 26 ఉంటుంది. దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే 26, 27 చేసుకోవాలి. 26, 27 చేసి కింద అప్డేట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. చూడండి, కింద అప్డేట్ అనే బటన్ని క్లిక్ చేసి సక్సెస్ఫుల్లీ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక మీరు డే క్లోజ్ ఎలాగైతే చేస్తారో డైరెక్ట్గా మన దాంట్లో కింద డేట్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్లో ఆ డేట్ చేంజ్ చేసేసి మీరు రెగ్యులర్గా ఇక సేల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏప్రిల్ 1 కానీ 31